ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రచారాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. చాలా జోరుగా కొనసాగిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రజల స్పందన ఎలా ఉంది? 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. వీటితో మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల అధికారం పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. అది సాధారణం. కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నిరంతరం ప్రజల్లో ఉండండి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోండి. అందులో భాగంగా గడప గడప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలకే ప్రవేశపెట్టడం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేయడం. నా వరకైతే దాదాపు రామచంద్రపురం నియోజకవర్గంలో 8 నెలల నుంచి ప్రతి ఇంటింటికి ప్రతి గడపడికి వెళ్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి కూడా వారిని అడిగి తెలుసుకోవడం. మరొక్కసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించని, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో నిలబడబోతుంది, నన్ను కూడా ఆశీర్వదించమని మీ ద్వారా ప్రజలకు కోరుతూ ఉన్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే అందరినీ ప్రజాప్రతినిధులు కొనేయటం, డబ్బు ఎరచూపి తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి రాజకీయాలు ఏ రకంగా ఎదుర్కొంటారు? కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులనే కాదు, వెనకాల ఆ వ్యక్తుల యొక్క నేర చరిత్ర కూడా చూసి బహుశా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఒక నినాదంతో పైకి వచ్చింది. ఏ నినాదంతో? కార్యకర్తల కష్టంతో తెలుగుదేశం పార్టీ పైకి వచ్చింది. అన్నార్తుల ఆర్తనాదాలతో తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చాం, లేకపోతే రైతుల చెమట నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక రౌడీ షీటర్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నడుస్తుందో, ఏ విధంగా ఎటు దిక్కు తీసుకువెళ్తున్నారో రాష్ట్ర రాజకీయాలను ప్రజలందరూ అర్థం చేసుకుని రాబోయే 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా చెప్పేది ప్రత్యేకించి ఎన్నికల ప్రచారం చేయడం కాదని, గత 2 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలతో తమంతా మమేకం అయ్యామని చెప్తున్నారు. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా రామచంద్రాపురం నియోజకవర్గాల్లో పర్యటించడం, ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నామని అర్థం చేసుకున్న తమకే మరోసారి రామచంద్రాపురం పట్టం కట్టదన్న విషయాన్ని సూర్యప్రకాష్ చెప్తున్నారు. రామచంద్రాపురం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి.